ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దు. అంటే ఇది వరకు కూడా తెలిసుండొచ్చు, మనం గ్రంథాల్లోనూ అన్నిట్లోనూ తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే, ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క రాశి ఏంటి, వాళ్ళ వర్ణం ఏంటి, వాళ్ళ వాహనం ఏంటి, వాళ్ళకి ఇచ్చే నైవేద్యం ఏంటి, వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శుక్ర భగవానుడు, ఇంకా శుక్రదశ పట్టింద్రా వీడికి అని అంటారు కదా, ఆ శుక్రుడు. ఈ శుక్ర భగవాను యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. ఉషణ భృగు మహర్షిల సంతానం అనమాట. ఈయన అసురుల గురువు. ఇతను రజోగుణ సంపన్నుడు, ధవళవర్ణం, తోమధ్య వయస్కుడిగా ఉంటాడు. ఒంటె, గుర్రము, ముసలి వాహనంగా కలిగి ఉంటాడు. అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాన్ని విడిపోవడం లేదా తగాదాలు రావడం, బాగా కలిసి రాకుండా ఉండడం, మధ్యలో శత్రుత్వం కలగడం, విపత్కర పరిస్థితులు, ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు, వివాహంలో భార్యాభర్తల సఖ్యత లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శుక్రుని పూజిస్తే తప్పకుండా అనుగ్రహం పొందుతారు, మంచి అవకాశం ఉంటుంది. ఈయనకి వృషభ తులారాశులకు అధిపతి అనమాట. ఈయన అధిదేవత ఇంద్రుడు. వర్ణం తెలుపు, వాహనం మొసలి, ధాన్యం బొబ్బర్లు, పుష్పం తెల్లని తామర, వస్త్రం తెల్లని వస్త్రం, జాతిరత్నం వజ్రం, నైవేద్యం బొబ్బర్లతో కూడిన అన్నం పెట్టండి, విజయాన్ని పొందండి.